నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఒకటోసారి రెండోసార్లు కాదు, 73వసారి ఢిల్లీకి పయనమైండు. నిన్న నైట్ పోయిండు అనుకుంటా. పోయి బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నాడు. రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీ, ఈ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నాడు. మరి ఇటు బీజేపీని మేనేజ్ చేయాలి, అటు ఏఐసీసీ నాయకులను కూడా మేనేజ్ చేయాలి. మొట్టమొదటిగా ఆయన కలిసింది ఏఐసీసీ నాయకులను కలవడానికి పోగానే ఫస్ట్ బీజేపీకి సంబంధించిన నాయకుల్ని కలవడానికి పోయిండు. ఇగో ఇక్కడ రాసిరుగా వీళ్ళేదో 73వసారి ఢిల్లీ పర్యటనకు రేవంత్ సీఎం. తెలంగాణలో ఇన్ని సమస్యలు వదిలిపెట్టుకొని ఎందుకు మీరు మాట్లాడితే ఢిల్లీ ఉరుకుతున్నారు? మీరు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? స్పెషల్ ఫ్లైట్లలో పోవాలి కదా, పోతే ముఖ్యమంత్రి గారు. ఈ ఖర్చు అంత ఎందుకు అసలు? మీరు ఎందుకు కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి ఎందుకు అడుక్కుంటున్నారు? మీరు పదే పదే ఎందుకు పోవాల్సి వస్తుంది? అసలు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న 6 మర్డర్లు చేసిరు వాడు రాజ్ కుమార్ అనేటోడు 6 చంపిండు. దాని మీద మీ స్టేట్మెంట్ ఏంది? ఒక్క ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేసిరా మీరు? దేశాన్ని పక్కన పెడదాం, మళ్ళీ దేశం వాళ్ళు చూసుకుంటారు. అధికారంలో ఉన్నది బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? ఒక స్టేట్మెంట్ లేదు మీ నుంచి. ముఖ్యమంత్రి, హోంమంత్రిగా మీరే ఉన్నారు. రైతులు ఒక పక్క పొలాలు పంటలు పండక సస్తున్నారు. ఎలినో ప్రభావం వల్ల వర్షాలు పడట్లేదు. ఒక జర్నలిస్ట్ ఎలినో ప్రభావం వల్ల వర్షాలు పడట్లేదు, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ అని అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కోసి రక్తం బారిస్తా అంటాడు. గివా మాట్లాడేది? ఈ మాటలా? సంబంధం లేని మాటలు. మీ పక్కన ఎవరున్నారో, ఎవరు మీకు సలహాలు సూచనలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు మీరు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి ఈరోజు. మీ వల్ల కాకపోతే అన్ని శాఖలు మీ దగ్గర మీరు పెట్టుకున్నారు కదా. మున్సిపల్ శాఖ ఉంది, హోంశాఖ ఉంది, ముఖ్యమంత్రి మీరే. ఇన్ని మీరు మేనేజ్ చేయలేనప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వండి హోంమంత్రి. వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పండి. అన్ని బాధ్యతలు మీ మీద వేసుకొని మీరు సరిగా నిర్వర్తించకపోతే తెలంగాణ ప్రజలే కదా నష్టపోయేది. మీకేమవుతుంది? 73 సార్లు ఢిల్లీకి పోయారు. ఏం తీసుకొచ్చిరు మీరు? తెలంగాణకి ఏమైనా తీసుకొచ్చిరా? ప్రత్యేక హోదా ఏమైనా వచ్చిందా? ఏమైనా ఒక కేంద్రానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చిరా? చెప్పండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు. తెలంగాణకి ఏం తీసుకొచ్చిరో. ఇన్నిసార్లు పోయారు కదా ఢిల్లీకి. బీజేపీ వాళ్ళని కలుస్తున్నారుగా రెగ్యులర్గా. ఏమిచ్చిర్రు తెలంగాణకు? ఒక్కసారి మీరు చెప్పండి. యూరియా దొరకట్లేదు. మొన్న పోయినా నేను ఒక పబ్లిక్ టాక్కి పోతే ప్రజలు చెప్తున్నారు యూరియా దొరకలేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. యూరియా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, అందరి దగ్గర ఉండవు కదా. డబ్బా ఫోన్లు, చిన్న ఫోన్లు ఉంటాయి. వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి మరి? మీకు అర్థం కాని విషయం ఏంటంటే పొట్టు తిడుతున్నారు మిమ్మల్ని జనాలు. మీరు జర ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ మీరు తెప్పించుకోండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి. గ్రౌండ్లో ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారు, మీ పాలన ఎట్లున్నది అనే దాని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకోండి, మీకు అర్థమవుతుంది. ఇన్నిసార్లు మీరు పోతే ఫ్లైట్ ఖర్చులు ఏంది, మీ మెయింటెనెన్స్ ఏంది, పైసలు ఏంది? మీ పైసలు కావు మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్ళి పెడతారంటే కాదు. తెలంగాణ ప్రజల సొమ్మది. ఒకసారి చూస్తున్న పబ్లిక్ కింద కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారు 73 సార్లు ఢిల్లీకి పోయిండు కదా, ఏం తీసుకొచ్చిర్రు, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.